ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ని క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్పుకుందాం. లాస్ట్ వీడియోలో లార్డ్ లిట్టన్ ఇంట్రడ్యూస్ చేసిన ఆర్మ్స్ యాక్ట్, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. 1880లో ఫెమైన్ యాక్ట్ వచ్చింది. ఫెమైన్ యాక్ట్ ఈ టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్. 80 to 84 వరకు ఉన్నాడు. లార్డ్ రిప్పన్ 80 to 84 వరకు ఉన్నాడు. లిట్టన్ టైంలో కరువు వచ్చింది 1876 to 1878 వరకు అని చెప్పుకున్నాం. దాని మీద రిచర్డ్ స్ట్రాచీని అపాయింట్ చేశారు. దాని మీద సో వీళ్ళ రికమెండేషన్స్ మీద, రిచర్డ్ స్ట్రాచీ కమిటీ రికమెండేషన్స్ మీద ఈ ఫెమైన్ యాక్ట్ తీసుకొచ్చారు. రిచర్డ్ స్ట్రాచీ కమిటీ రికమెండేషన్స్ మీద ఈ ఫెమైన్ యాక్ట్ తీసుకొచ్చింది లార్డ్ రిప్పన్. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చెప్తుందంటే 50% కంటే ఎవరైతే క్రాప్ ఫెయిల్యూర్ అవుతుందో, ఎక్కడైతే 50% కంటే ఎక్కువ పంట నష్టపోయిన వాళ్ళకి ట్యాక్సెస్ వేయొద్దు, వాళ్ళ నుంచి ట్యాక్సెస్ వసూలు చేయొద్దు. ఇంకా ఎక్కడైతే ఫెమైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ మనం కల్పించాలి. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచే, ఈ ఫెమైన్ యాక్ట్ నుంచి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఇది వాళ్ళు తీసుకొచ్చింది. ఆ ఏరియాలో ఎక్కడైతే కరువు ఉన్నదో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి. నెక్స్ట్ 50% కంటే ఎక్కువ క్రాప్ ఫెయిల్యూర్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయవద్దు. నెక్స్ట్ 1881 ఫ్యాక్టరీ యాక్ట్. ఈ ఫ్యాక్టరీ యాక్ట్ ఏంటంటే ఇది చైల్డ్ వెల్ఫేర్ కోసం చేశారు. ఈ ఫ్యాక్టరీ యాక్ట్ చైల్డ్ వెల్ఫేర్ 9 years కంటే తక్కువ ఉన్న పిల్లలని ఫ్యాక్టరీలో పనిచేయడానికి తీసుకోకూడదు. 9 years కంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఫ్యాక్టరీలో పనిచేయడానికి తీసుకోకూడదు. నెక్స్ట్ 12 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వర్కింగ్ అవర్స్ మినిమం ఉండాలి, తక్కువ చేయాలి వాళ్ళ వర్కింగ్ అవర్స్. 12 years కంటే తక్కువ ఉన్న పిల్లల యొక్క వర్కింగ్ అవర్స్ తగ్గించాలి. 9 years కంటే తక్కువ ఉన్న పిల్లలు అసలు ఫ్యాక్టరీలోకి తీసుకోకూడదు. ఇది ఫ్యాక్టరీ యాక్ట్. నెక్స్ట్ 1882 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది రిప్పన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అందుకే రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. 1883 ఇల్బర్ట్ బిల్. సిపి ఇల్బర్ట్ దీన్ని తయారు చేసింది. ఫుల్ నేమ్ ఏంటంటే కోటనే పెరిగ్రిన్ ఇల్బర్ట్. ఇల్బర్ట్ ఫుల్ నేమ్. సో ఇతను లా మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్. ఇతను చేసింది ఏంటంటే, అంతకుముందు రేసిజం ఉంది మిలిటరీ కాలేజ్లో. మనకి 1857 రెవల్యూషన్లో మిలిటరీ కాలేజ్లో మనం చదువుకున్నాం రేసిజం ఎక్కువగా ఉంది అని. సో ఈ లాలో కూడా రేసిజం ఉంది. ఎట్లా అంటే ఇండియన్ జడ్జెస్ యూరోపియన్ ప్రిజనర్స్ని వాళ్ళు విచారించొద్దు. ఇండియన్ జడ్జెస్ యూరోపియన్ ఖైదీలని విచారించొద్దు. అది ఇల్బర్ట్ తయారు చేసింది ఏంటి అంటే, ఈ ఇండియన్ జడ్జెస్ యూరోపియన్ ఖైదీలను విచారించవచ్చు అని చెప్పి ఈ బిల్ని తయారు చేసింది. సో ఇందులో డిస్క్రిమినేషన్ వద్దు, ఇండియన్ జడ్జెస్ యూరోపియన్ ఖైదీలను విచారించవచ్చు. కానీ ఈ బిల్లు బ్రిటిషర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ బిల్లు ఇల్బర్ట్ బిల్. సో 1884లో 1884 వరకు రిప్పన్ ఉన్నాడు. రిప్పన్ రిజైన్ చేస్తారు 1884లో. మదన్ మోహన్ మాలవ్య ఏమన్నారంటే రిప్పన్ గురించి, రిప్పన్ గ్రేట్ పర్సన్. ఇతను ఇండియన్స్కి ఎవరు బిలౌడ్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్ అని చెప్పి చెప్పాడు మదన్ మోహన్ మాలవ్య. బిలౌడ్ వైస్రాయ్ ఇండియన్స్కి అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. యాక్చువల్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెయిన్ అయింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే ముందు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. 1836 బంగా భాష ప్రకాశిక.
बंग भाषा प्रकाशिका by राजा राममोहन राय. राजा राममोहन राय. Next 1838 Landholders Association. Landholders Association. దీన్ని జమీందార్స్ అసోసియేషన్ అంటారు. 1838 ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్. దీన్ని జమీందార్స్ అసోసియేషన్ అంటారు. ద్వారకానాథ్ ఠాగూర్ దీన్ని ఫామ్ చేసిన ద్వారకానాథ్ ఠాగూర్. 1843 బెంగాలీ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ కలకత్తాలో ఫామ్ అయింది. నెక్స్ట్ 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్. గాజుల లక్ష్మీ నరస్ చెట్టి. గాజుల లక్ష్మీ నరస్ చెట్టి. 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీ నరస్ చెట్టి దీన్ని ఫామ్ చేసి. నెక్స్ట్ 1866 ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఇది లండన్లో. లండన్ దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. నెక్స్ట్ 1866 ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ లండన్లో ఇది ఫామ్ అయింది. ఇక్కడ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ 1867 నేషనల్ ఇండియన్ అసోసియేషన్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్. ఇది లండన్లోనే. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ దాదాబాయి నౌరోజీ ఫామ్ చేసింది 1866లో. అది లండన్లోనే, ఇది లండన్లోనే. ఎవరంటే మేరీ కార్పెంటర్. మేరీ కార్పెంటర్ లండన్లో ఇది ఫామ్ అయింది. నెక్స్ట్ 1870 ఏప్రిల్ 2 1870 పూనా సార్వజనిక సభ. పూనా సార్వజనిక సభ మహదేవ్ గోవింద రానడే. మహదేవ్ గోవింద రానడే. మహదేవ్ గోవింద రానడే. నెక్స్ట్ 1872 ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ బోస్. ఇది కూడా లండన్లోనే. లండన్లో నేషనల్ ఇండియన్ అసోసియేషన్ లండన్లోనే ఫామ్ అయింది.
అండ్ ఇండియన్ అసోసియేషన్ లండన్లోనే, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాపు రోజు ఫామ్ చేసింది కూడా లండన్లోనే. నెక్స్ట్ ఇది ఆనంద్ మోహన్ బోస్. Indian League, the Indian League. by Cecil Kumar Ghosh. Cecil Kumar Ghosh. Indian League, Cecil Kumar Ghosh. Next, 1876. Indian Association of Calcutta. Indian Association of Calcutta. దీన్ని ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అని కూడా అంటారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా, ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఇండియన్ నేషనల్ అసోసియేషన్. ఇండియన్ నేషనల్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ దీన్ని ఫామ్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. 1884. 1884 మద్రాస్ మహాజన సభ. మద్రాస్ మహాజన సభ. మద్రాస్ మహాజన సభ. పి ఆనందాచార్య, విజయరాఘవాచార్య, and Subramanya Iyer. Subramanya Iyer. మద్రాస్ మహాజన సభ 1884లో ఫామ్ చేశారు. దీని ఫౌండర్స్ ఎవరంటే పి ఆనందాచార్యులు, విజయరాఘవాచార్య అండ్ సుబ్రహ్మణ్యం అయ్యర్. పి ఆనందాచార్యులు వైజయంతి పేపర్. పి ఆనందాచార్యులు వైజయంతి స్టార్ట్ చేసింది. వైజయంతి పేపర్ని స్టార్ట్ చేసింది పి ఆనందాచార్య. సుబ్రహ్మణ్యం అయ్యర్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే దాదాపు నవరోజు అనుకున్నాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. ఇతని పేపర్ హిందూ. మద్రాస్ మహాజన సభ 1884లో ఫామ్ అయింది. దీని ఫౌండర్స్ ఎవరంటే పి ఆనందాచార్యులు, విజయ రాఘవాచార్య అండ్ సుబ్రహ్మణ్యం అయ్యర్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా సుబ్రహ్మణ్యం అయ్యర్. నెక్స్ట్ 1885 బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. 1885 బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఫిరోజ్ షా మెహతా దీని ఫౌండర్స్. ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తెలాంగ్. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పాటైంది. ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తెలాంగ్. ఇవన్నీ కూడా 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే ముందు ఏర్పాటైనటువంటి సంస్థలు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి 1885లో డిసెంబర్ 28న ఐఎన్సి ఫామ్ అయింది. 28 to 30 బాంబేలో స్టార్ట్ అయింది. సో ఐఎన్సి ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఏవో హ్యూమ్ ఐఎన్సి ఫామ్ అవడానికి. అయితే ఇది ఎందుకు అంటే ఈ ఇండియన్స్కి బ్రిటిషర్స్ మీద కొంతవరకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఆ వ్యతిరేకత చిన్నగా బయటపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు తెలుసు. లార్డ్ లిప్టన్ టైంలో ఆర్మ్స్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిండు. బాగా కరువు వచ్చిన టైంలో ఢిల్లీ దర్బార్ని ఏర్పాటు చేసిండు. చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసిండు ఢిల్లీ దర్బార్ని. వెనకర్ ప్రెస్ యాక్ట్ని తీసుకొచ్చిండు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ బ్రిటిషర్స్కి ఆపోజిట్గా వీళ్ళు ఇండియన్స్ ఆలోచిస్తున్నారు. అంటే మనకు ఆపోజిట్గా వీళ్ళు చేస్తున్నారు అని ఇవన్నీ కూడా బ్రిటిషర్స్కి ఆపోజిట్గా వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది. మద్రాస్, బాంబే, కలకత్తాలో యూనివర్సిటీస్ స్టార్ట్ అయింది. సో దానివల్ల ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఎక్కువ అవుతున్నారు. మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం వల్ల చాలా మంది చదువుకోవడం. సో దానివల్ల అవేర్నెస్ పెరిగింది. అందరికీ అవేర్నెస్ పెరిగింది. ఇంకా మెయిన్ ఏంటంటే మన హిస్టారియన్స్ యూరోపియన్స్ ఏంటంటే వాళ్ళ మన హిస్టరీ మీద, ఇండియన్ హిస్టరీ మీద మార్క్స్ ముల్లర్, అజీ భండార్కర్ వీళ్ళంతా మన హిస్టరీ మీద వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మన హిస్టరీ మీద రీసెర్చ్ చేసి ఓకే మన హిస్టరీ బుక్స్ వాళ్ళు బయటకు తీసుకురావడం వల్ల ఏం జరిగింది, మన కౌటిల్య అర్థశాస్త్రం వలన వీళ్ళకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు. కౌటిల్య అర్థశాస్త్రం వలన ఇంకా చాళుక్య వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పల్లవాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ సంగం ఏజ్లో మనకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా గొప్పవి. సో వీళ్ళకి రిచ్ బాగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. అండ్ వీళ్ళు చాలా ధనవంతులు కూడా. సో అఫ్కోర్స్ వాళ్ళు మన టెంపుల్స్ మీద వాళ్ళు అటాక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా వాళ్ళు తీసుకెళ్లారు ముస్లిమ్స్. సో అట్లా వాళ్ళు మన హిస్టరీని వాళ్ళు తవ్వడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది వీళ్ళది. ఇంకా వీళ్ళకి వారసత్వ సంపద చాలా గొప్పది, వీళ్ళ వారసత్వ సంపద అని వాళ్ళు బుక్స్ చేయడం వల్ల మనకి వాళ్ళు తెలియజేశారు. మన సంపద, మన గ్రేట్నెస్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎట్లుంటుంది అనేది మనకే వాళ్ళు బుక్స్లలో చూపించడం జరిగింది. మీరు ఇంత ఉంది మీరు అని. సో యాక్చువల్గా వాళ్ళు బ్రిటిషర్స్ మన ఎట్లా అంటే మేము ఎక్కువ, మీరు తక్కువ. సో మేము ఎక్కువ కాబట్టి మీకు ఏ అడ్మినిస్ట్రేషన్ తెలియదు కాబట్టి మేము మిమ్మల్ని రూల్ చేస్తున్నాం, మేము చాలా ఎక్కువ అన్నట్లు వాళ్ళు చూపించారు బ్రిటిషర్స్. కానీ ఇక్కడ మనకి మన రీసెర్చ్ బుక్స్ వాళ్ళే చేసినటువంటి రీసెర్చ్ వల్ల మనకి తెలిసింది ఏంటి, మనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ బాగుంది. సో మనకి వారసత్వ సంపద చాలా ఉంది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాటి వల్ల. సో అట్లా వీళ్ళు కాకపోతే మధ్యలో ఈ మహమ్మద్ గోరీ, గజని వీళ్ళు దండయాత్ర చేసి ముస్లిం రూలర్స్ వీళ్ళు దండయాత్ర చేసి మన దగ్గర నుంచి సంపదను తీసుకెళ్లారు. తర్వాత ఉన్న సంపదని బ్రిటిషర్స్ మన మీద వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర సంపద ఎట్లా తరలిపోయింది అని ఆల్రెడీ దాదాబాయి నౌరోజీ పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియాలో రాసిండు. మనకి డ్రైన్ థియరీ ద్వారా మనకి చెప్పిండు ఎట్లా వెళ్ళింది ఇక్కడ నుంచి అని. మరి ప్లస్ వీళ్ళందరూ కూడా చదువుకోవడం వలన, వాళ్ళు రాసిన బుక్స్ చదవడం వల్ల ఓకే మన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా పెద్దది. కౌటిల్య అర్థశాస్త్రం వల్ల తెలిసింది ఏంటి, మనకి అడ్మినిస్ట్రేషన్ చాలా వచ్చు. దీనివల్ల నేషనలిజం అంటే మన యూనిటీ అనేది పెరుగుతూ పోతుంది. ట్రాన్స్పోర్టేషన్ వల్ల కూడా ఒకరినొకరు సంప్రదించుకోవడం, వీళ్ళు చేసేటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఇట్లా ఉంది బ్రిటిషర్స్ మన మీద అని వాళ్ళు తెలుసుకోవడం, దీని ద్వారా వీళ్ళకి నేషనలిజం పెరిగిపోతుంది. ఇది బ్రిటిషర్స్ గమనించారు. ఆల్రెడీ 1857 రెవల్యూషన్ చాలా పెద్దది. తర్వాత రిటర్న్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాటి వల్ల వీళ్ళు ఆల్రెడీ చాలా బ్రిటిషర్స్ మీద వాళ్ళు పెంచుకున్నారు, కోపం అనేది పెంచుకున్నారు వాళ్ళు తీసుకురావడం వల్ల, ఆయన రిటర్న్ తీసుకొచ్చిన వాటి వల్ల. మళ్ళీ వీళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. సో వీళ్ళు చాలామంది ఎడ్యుకేటర్ లైక్ టీచర్స్ అండ్ లాయర్స్ వీళ్ళు bring awareness how Britishers are exploiting Indians, అట్లా ఎట్లా తీసుకెళ్లారు, మన వాళ్ళు ఎట్లా చేశారు అనేది. ఇంకా న్యూస్ పేపర్స్ ద్వారా కూడా ఈవెన్ 1877లో నియర్లీ 169 న్యూస్ పేపర్స్ మన రీజనల్ vernacular న్యూస్ పేపర్స్ 1877లో నియర్లీ 169 న్యూస్ పేపర్స్ ఉన్నాయంట. రీజనల్ న్యూస్ పేపర్స్ 1 lakh సర్క్యులేషన్ ఉంది వాటిల్లో. అంటే దీనివల్ల మనం ఎట్లా నష్టపోతున్నాం, బ్రిటిషర్స్ మనం ఎట్లా చేస్తున్నారు, మన సంపద ఎట్లా పోతుంది, డ్రైన్ థియరీ ద్వారా దాదాపు చెప్పింది. ఇవన్నీ వాళ్ళల్లో చిన్నగా వీళ్ళ మీద రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇంకా అదే టైంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది, అమెరికన్ రెవల్యూషన్ జరిగింది. వాటి నుంచి కూడా ఓకే వాళ్ళు అట్లా రెవల్యూషన్ చేస్తారు, వాటి నుంచి కూడా వీళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా వీళ్ళ మీద ఆపోజిట్గా ఫైట్ చేయొచ్చు, మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది,
మన వారసత్వం కూడా తక్కువేం కాదు, మనకి చాలా వారసత్వ సంపద ఉంది, మనము చాలా ఫైట్స్ చేసినాం. సో అట్లా వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాలని స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది గమనించిన బ్రిటిషర్స్ ఏం చేశారంటే సేఫ్టీ వాల్ థియరీ అంటే ఇండియన్స్ మన మీద రాకుండా ఫైట్ చేయకుండా మనం ఈ థియరీని ప్రవేశపెడతాం. అంటే దీనివల్ల ఇండియన్స్ ఒపీనియన్స్కి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇండియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ మనకి చెప్పడానికి వాళ్ళ ప్లాట్ఫామ్ కావాలి. అదే మనం తీసుకోలేదనుకో వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళని ఇది పెరిగిపోయి మన మీద ఫైట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని కల్పించాలి. అప్పుడే వాళ్ళకి మన మీద కొంచెం రెస్పెక్ట్ వస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఉన్నారు కదా ఇండియన్స్, సో వాళ్ళ నుంచి వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకున్నట్లు మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని ఈ ఐఎన్సీని ఫామ్ చేశారు. ఈ సేఫ్టీ వాల్ థియరీ ద్వారానే ఐఎన్సీ ఫామ్ అయింది. అందుకే దీన్ని ఫామ్ చేయడంలో బ్రిటిషర్స్ మెయిన్ రోల్ ఉంది వాళ్ళది ఆ టైంలో ఉన్నటువంటి. అందుకే ఏవో హ్యూమ్ ఎవరంటే రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్ ఏవో హ్యూమ్. ఈయన మెయిన్ రోల్ పోషించింది. ఈయన ఈ సేఫ్టీ వాల్ థియరీని తీసుకొచ్చిండు. అంటే మన ఇండియన్స్ ఒపీనియన్స్ మనం తీసుకోకపోతే వాళ్ళు ఏ రోజైనా కూడా తొందరలోనే మన ఫ్రీడమ్ మన మీద వాళ్ళు అగెన్స్ట్గా ఫైట్ చేస్తారు అని చెప్పి దీన్ని తీసుకొచ్చిండు. ఆ ప్లాట్ఫామే ఈ ఐఎన్సీ. అయితే వాళ్ళు అనుకున్నట్లు మాత్రం ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అది మన తర్వాత మన నేషనల్ మూవ్మెంట్ వాళ్ళ మీద ఫైట్ చేయడానికే అది కారణమే తప్ప వీళ్ళు అనుకున్నట్లు దీన్ని మాత్రం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేయలేదు. బ్రిటిషర్స్ సేఫ్టీ వాల్ థియరీని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం వాళ్ళు చేయలేదు. సో ఐఎన్సీ ఈ టైంలో ఉన్నటువంటి గవర్నర్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. 1882-84 వరకు లార్డ్ రిప్పన్ ఉన్నాడు. 84లో 84 to 1888 వరకు లార్డ్ డఫ్రిన్ ఉన్నాడు. ఇతను వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ఏవో హ్యూమ్, ఆలెన్ ఫుల్లెన్, ఆలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఇతను ఆర్నిథాలజిస్ట్ అండ్ బొటానిస్ట్. అందుకే ఈయన ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఇండియన్ ఆర్నిథాలజిస్ట్. అండ్ పోప్ ఆఫ్ ద ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అని కూడా అంటారు. పోప్ ఆఫ్ ద ఇండియన్ ఆర్నిథాలజిస్ట్. సో హ్యూమ్ బయోగ్రఫీని రాసింది ఎవరంటే విలియం వెడ్బర్న్. హ్యూమ్ యొక్క బయోగ్రఫీని రాసింది. సో ఫస్ట్ ఐఎన్సీని